చిల్లకూరులోని గురుకుల పాఠశాలలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జోనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జరుగుతుందని ప్రిన్సిపల్ ఆండ్రూస్ బాబు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మీట్ కు 480 మంది విద్యార్థులు హాజరవుతారని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో జోనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మహేశ్వరరావు, పీడీ జానకిరామయ్య, పీఈటీ రమణయ్యలు పాల్గొన్నారు. రెండవ జోనల్ స్పోర్ట్స్ మీట్ 2015 థర్డ్ జోన్ అంటే ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లా 3 జిల్లాలలో కలిపి చిల్లకూరులో జరపమని అధికారుల ఆదేశం. దాని ప్రకారంగా 2, 3, 4 తేదీల్లో ఫంక్షన్ చేయడానికి ఏర్పాటు చేసాం. ఆటల పోటీలు నిర్వహించడానికి ఏర్పాటు చేసాం. 2వ తారీఖు ఇనాగరల్ ఫంక్షన్ 9 గంటలకు స్టార్ట్ అయింది. మేము మామూలుగా మినిస్టర్ అందరూ కూడా ఇన్వైట్ చేసుకున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఫంక్షన్ ప్రిసైడ్ చేసి జరుపుతారు. ఆ రోజు ఫ్లాగ్స్ వేస్తాం. తర్వాత ఫైర్ అది కూడా చేస్తాం ఆ రోజు. తర్వాత హానర్ కూడా తీసుకుంటాం. గార్డ్ ఆఫ్ హానర్ మార్చ్ పాస్ట్. తర్వాత అఫీషియల్గా క్రీడల్ని ఆ రోజు ప్రారంభిస్తాం. ఈ 5 రకాల ఈవెంట్లో కూడా ఈ 3 రోజులు జరుగుతాయి. కబడ్డీ, ఇది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కండక్ట్ చేస్తున్నట్టు 5వసారి ఇది. ఎందుకంటే మన ఈ 3 జిల్లాల్లో ఇన్ని ఫెసిలిటీస్, ఇంత అద్భుతంగా ఉన్నటువంటి స్కూల్ మాకైతే లేదు. ఈ చిల్లకూరు దాని కారణంగా ఈ చిల్లకూరుని 5వసారి జోనల్ మీట్ కండక్ట్ చేయడానికి రాష్ట్ర సంస్థ వారు నిర్ణయించున్నారు. మా సంస్థ సెక్రటరీ గారు పిఎస్ శోభా గారు కానీ, మా మంత్రి రావెల కిషోర్ బాబు గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఈవెంట్స్ని కండక్ట్ చేయవలసిందిగా ఈ చిల్లకూరు స్కూల్ అలాట్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ గారు మరియు మా వ్యాయామ ఉపాధ్యాయులు అయినటువంటి జానకిరామయ్య గారు, రమణయ్య గారు, అలానే ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ అంతా చాలా కోఆపరేషన్ తోటి అద్భుతంగా పనిచేసి ఈ పాఠశాలను, ఈ క్రీడా ప్రాంగణాన్ని కానీ, పాఠశాలకు అవసరమైన వస్తువులు కానీ, ఇక్కడ క్రీడల కొరకు ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ మన ఈ 3 జిల్లాల్లోనే 13 పాఠశాలల నుంచి, కళాశాలల నుంచి మొత్తం 500 మంది స్టూడెంట్స్ దాకా. గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2వసారి మాకు రాష్ట్ర ప్రభుత్వం వారు, మా సొసైటీ వారు ఇక్కడ జరిపే చిల్లకూరు మిషన్ స్కూల్ని సెలెక్ట్ చేసి జరిపినందుకు ముందుగా మా సొసైటీ సెక్రటరీ గారు, మినిస్టర్ గారు అయినటువంటి రావెల కిషోర్ బాబు గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకున్నటువంటి ఈ యొక్క సౌకర్యాలని అకామిడేషన్ కొంచెం ప్రాబ్లం ఉన్నప్పటికీ ఉన్న దాంట్లోనే పిల్లలకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళకి అందుబాటులో ఫస్ట్ ఎయిడ్, ఆహార వస్తువులు అయితేనేమి, గ్రౌండ్ పరంగా చక్కటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. బయట నుంచి కూడా కొంతమంది ఉపాధ్యాయులు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మా జోనల్ కోఆర్డినేటర్ గారు బాగా కోఆర్డినేట్ చేసి మమ్మల్ని ఒక తాటి మీదకి నడిపించి చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు.